అలాగే. ఓం నమః పాణిని కాత్యాయన పతంజలిభ్యః. అందరికీ స్వాగతం అండి. అదే స్త్రీ ప్రత్యయ సూత్రాలు చూస్తున్నాం. నిన్న ఏంటి 4:1:62 వరకు అయ్యాయండి సూత్రాలు. ఇప్పుడు తర్వాత దుర్గా భవాని గారు మీరు తీసుకోండి. అలాగే. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు 4:1:63 సూత్రం అండి అష్టాధ్యాయిలో. ఇప్పటిదాకా మనము నిన్న మొన్న స్వాంగవాచకాల కంటే స్త్రీత్వ వివక్షలో ప్రత్యయాలు చూసాము. ఈ అంతకుముందు వర్ణవాచకాల కంటే అలాగా చూసాము. అలాగే పుంయోగంలో ఉన్నప్పుడు అలా చూసాం కదా. ఇప్పుడు జాతి అన్న అర్థంలో జాతివాచకాల కంటే చెప్తున్నారు. సూత్రము జాతేరస్త్రీ విషయాదయోపథాత్. జాతేరస్త్రీ విషయాదయోపథాత్. జాతేః అస్త్రీ విషయాద్ అయోపథాత్. ఇక్కడ జ్ఞాపు ప్రాతిపదికాత్ నుంచి ప్రాతిపదికాత్ వస్తుంది. అంటే జాతేః అస్త్రీ విషయాద్ అయోపథాత్ ప్రాతిపదికాత్ అని అర్థం. అలాగే మనం ఇదివరకు అనుకున్నట్టు అజాద్యత స్టాప్ నుంచి అన్ని సూత్రాల్లోకి అతహ అనువర్తిస్తుంది. కాబట్టి ఇందులో కూడా అతహ వస్తుంది. అప్పుడు ఏమైంది? జాతేః అస్త్రీ విషయాత్ అయోపథాత్ అదంతాత్ ప్రాతిపదికాత్ అన్నది సిద్ధించింది. వీటికంటే పరంగా ఏం విధిస్తున్నారు అంటే ఇక్కడ మనం నీష్ ప్రత్యయమే నడుస్తోంది. నీష్ ప్రత్యయాన్ని విధిస్తున్నారు. ఇప్పుడు ప్రాతిపదికాత్ కి ఇప్పుడు సూత్రంలో చెప్పినవి విశేషణంగా వచ్చాయి కాబట్టి అది అంతంగా కల ప్రాతిపదిక అని అర్థం సిద్ధిస్తుంది. ఏన విధిస్తదంతస్య ద్వారా. కాబట్టి ఇప్పుడు ప్రాతిపదిక ఎలా ఉండాలి అని సూత్రం చెప్తోంది అంటే జాతేః జాతివాచకం అయి ఉండాలి. అస్త్రీ విషయాద్ అంటే నియతంగా స్త్రీలింగంలో ఉండే శబ్దం కాకూడదు. అస్త్రీ విషయం అయి ఉండాలి. అంటే నియతంగా స్త్రీలింగ శబ్దం అయి ఉండకూడదు. అలాగే అయోపథాత్ యోపథం అవ్వకూడదు. అంటే ఉపథలో యకారం ఉండకూడదు. అలా తర్వాత అతహ అంటే అదంతాత్. ఓకే, అత్తు అంతంగా కలిగి ఉండాలి. ఇలాంటి ప్రాతిపదిక, ఈ లక్షణాలు చెప్తున్నారు ప్రాతిపదికకి. ఇలాంటి ప్రాతిపదిక కంటే నీష్ అంటే ఇప్పుడు మనం వెనక నుంచి చూస్తే అయోపథము అస్త్రీ విషయము అయినటువంటి అదంత జాతివాచక శబ్దం కంటే నీష్ ప్రత్యయాన్ని విధిస్తున్నారు. అది సూత్రం యొక్క అర్థం. అంటే సూత్రం అలా విధిస్తోంది. అదే చెప్తున్నారు వృత్తిలో. జాతివాచి యత్ ప్రాతిపదికం నచ స్త్రియామేవ నియతం అస్త్రీ విషయం. అంటే నచ స్త్రియామేవ నియతం అస్త్రీ విషయం. స్త్రియామ ఉండకూడదు, అలాంటిది అస్త్రీ విషయం అంటారు. యకారోపథం. ఓకే, అలాంటిది తస్మాత్ ప్రాతిపదికాత్ స్త్రియాం నీష్ ప్రత్యయో భవతి. ఇప్పుడు మనం ఇదివరకు స్వాంగాకి కూడా స్వాంగానికి ఏంటి నిర్వచనం అని కారిక చూసాం కదా. అలాగే ఇక్కడ కూడా జాతి అంటే ఏంటి అని చెప్పేసి ఒక కారిక ఉంది. సో ఇది చూసే ముందర ఈ ఉదాహరణలు అవి చూసే ముందర అసలు జాతి అంటే ఏంటి, ఆ కారిక ఏం చెప్తోంది అంటే ఆకృతి గ్రహణ జాతి లింగానాం చ న సర్వభాక్ సకృదాఖ్యాత నిర్గ్రాహ్య గోత్రంచ చరణైః సహ అని కారిక. ఇప్పుడు ఇందులో 3 రకాల నిర్వచనాలు చెప్తున్నారు. ఒకటి ఆకృతి గ్రహణ జాతి. ఓకే, ఆకృతి చేత గ్రహింపబడేది. అది
ఘటత్వం కానీ లేకపోతే గోత్వం కానీ అలాంటివి ఏదైనా కూడా మనుష్యత్వం కానీ ఆకృతి చేత గ్రహించదగినది అది జాతి. అది ఒక నిర్వచనం. అలాగే ఇంకొక రెండవ నిర్వచనం ఏంటంటే లింగానాంచ న సర్వభాక్ సకృదాఖ్యాత నిర్గ్రాహ్య. అంటే అన్ని లింగాల్లోనూ లేనటువంటిది. అంటే దేనికి 3 లింగాలు ఉండవు. అంటే 3 లింగాల్లో అన్ని లింగాల్లోనూ లేనటువంటి శబ్దం ఒకసారి చెప్తే అది మొత్తం ఆ సమూహానికంతటికి విశేషంగా అర్థమైపోయేటట్టు ఉండే శబ్దం. అలాంటివి కూడా అంటే అలాంటిది కూడా జాతి అని చెప్తున్నారు. ఓకే, అది రెండో నిర్వచనం. మూడోది ఏంటంటే గోత్రంచ చరణైహి సహా. ఇప్పుడు గోత్రం అంటే అదే పౌత్ర ప్రభృతి గోత్రం అని చెప్పుకున్నాం కదా, ఆపత్యం పౌత్ర ప్రభృతి అని, అది ఆ గోత్రం. అలాగే ఇప్పుడు వేద శాఖలు, చరణ అంటే వేద శాఖ అధ్యయనం, అలాగా వేద శాఖలు అధ్యయనం చేస్తూ ఉన్న ఆ సమూహం, అది కూడా దాన్ని కూడా జాతి అని చెప్తున్నారు. ఈ రకంగా 3 రకాలుగా మనం జాతిని చూడొచ్చు. మొదటిది ఆకృతి గ్రహణ జాతి, రెండోది లింగానాంచన సర్వభాక్ సకృదాఖ్యాత నిర్గ్రాహ్య, మూడోది గోత్రంచ చరణైహి సహా. ఇప్పుడు ఈ రకాలుగా ఉండగా ఇప్పుడు మనము ఈ సూత్రానికి సంబంధించి ఉదాహరణలు చూస్తే, ఇప్పుడు ఇక్కడ మనకి నాలుగు లక్షణాలు అయితే ఉన్నాయి. అదంతము, అయోపథము, అస్త్రీ విషయము, జాతి. ఓకే, జాతి అంటే ఆకృతి గ్రహణ జాతి, లింగానాంచన సర్వభాక్ సకృదాఖ్యాత నిర్గ్రాహ్య, గోత్రంచ చరణైహి సహా. ఈ ఫ్రేమ్వర్క్ లో ఇందులో మనం ఇప్పుడు ఉదాహరణలు చూద్దాం. ఓకే, అదే చెప్తున్నారు ఇక్కడ. ఆకృతి గ్రహణ జాతి అంటే ఒకే రీతిగా ఉండే అవయవ సన్నివేశంచే పోల్చదగింది. అంటే ఒక ఆకారం ఉండి ఆ ఆకారం ద్వారా పోల్చుకోదగింది. ఓకే, అది గోవు అన్నా కూడా లేకపోతే తటి అన్నా, ఇవి ఆకారం ద్వారా పోల్చుకునేవి. దానికి ఉదాహరణ ఇక్కడ కింద ఇచ్చారు. ఉదాహరణలో బోల్డ్ లెటర్స్ లో ఉంది కదా, దానికి కుక్కుటి, సూకరి అన్నవి. అంటే అవి ఆకారంగా, ఇప్పుడు గోవు అని ఎలా చెప్తున్నాం అలాగే ఇది కుక్కుటి, సూకరి అనేవి కూడా ఆకారం ద్వారానే తెలుస్తున్నాయి. సూకరి అంటే అది ఆడపంది, ఆడకోడి. కుక్కుటి అంటే ఆడకోడి, అలాగా ఆడకోడి అనుకుంటాను అంతే. కాబట్టి వాటి ఆకారం ద్వారానే వాటి జాతి తెలుస్తుంది. అవి ఈ ఆకృతి గ్రహణ జాతికి ఉదాహరణలు. అంటే నీష్ వచ్చి కుక్కుటాకి నీష్ వచ్చి కుక్కుటి అయింది, సూకరాకి నీష్ వచ్చి సూకరి అయింది. ఓకే, ఇవి మిగతావన్నీ కూడా సూత్రంలో చెప్పిన లక్షణాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఓకే, అయోపధమైంది, అస్త్రీ విషయం కూడా అయింది. కాబట్టి ఇక్కడ ఈ సూత్రం ద్వారా నీష్ వచ్చి కుక్కుటి, సూకరి అని అయ్యాయి. తర్వాతది ఏమనుకున్నాము, లింగానాంచన సర్వభాక్ సకృదాఖ్యాత నిర్గ్రాహ్య అనుకున్నాం కదా. అంటే ఒక సమూహంలో ఒకసారి చెప్తే అందరికీ కూడా చెందేది అని. భారతదేశంలో ఉన్న వాళ్ళు అని అన్న తర్వాత ఇంకా అందులో భారతీయ అన్న తర్వాత ఇంకా అందరికీ కూడా భారతీయ అనేది వచ్చేస్తుంది కదా. అలాగే వృషల, ఓకే, వృషల ఆ సముదాయం అంతా కూడా వృషల సముదాయం అని వచ్చేస్తుంది. అలాంటి అర్థంలో అది 3 లింగాల్లో ఉండకూడదు. ఓకే, అలాంటి అర్థంలో కూడా ఇప్పుడు ఉదాహరణలు ఏంటంటే బ్రాహ్మణి, వృషలి అని. అంటే బ్రాహ్మణ అన్న ప్రాతిపదిక కంటే అది అయోపథము, బ్రాహ్మణ అనేది అస్త్రీ విషయము. కాబట్టి ఈ సూత్రం ద్వారా జాతేర స్త్రీ విషయాదయోపథాత్ సూత్రం ద్వారా నీష్ వచ్చి బ్రాహ్మణి, వృషలి అని అయ్యాయి. అవి ఈ రెండో నిర్వచనానికి ఉదాహరణలు. అలాగే ఇప్పుడు గోత్రం
గోత్రం మనం చూసామంటే నాడాయని, చారాయణి అన్నవి. ఇందులో నాడాయన, ఈ ఆయన అన్నది అదంతా తథిత ప్రక్రియ. తర్వాత మనకి ఇక్కడ కూడా స్ఫా చెప్పుకున్నట్టున్నారు, అదే ప్రాచాం స్ఫా అని కూడా వచ్చింది. అవన్నీ అయ్యి నాడాయన అనగా నీష్ వచ్చి నాడాయని అని రూపము, చారాయణి అని రూపము. అవి గోత్రం అన్న అర్థంలో. అలాగే ఇప్పుడు వేద శాఖలు అంటే చరణ అన్నారు కదా, ఆ చరణకి కఠ శాఖ అయితే కఠి. అలాగే చాలా బహురుచి అని ఉంది, దానికి బహురుచి అన్న రూపం. ఇప్పుడు ప్రత్యుదాహరణలు ఇస్తున్నారు. జాతేహి ఇతి కిం అంటే జాతి అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది సూత్రంలో అంటే, ఇప్పుడు ఉదాహరణ అక్కడ ఇవ్వలేదు పుస్తకంలో, కానీ అది మనకి లఘు సిద్ధాంత కౌముదిలో క్లియర్ గా ఇచ్చారు. అది ముండా అన్న ఉదాహరణ ఇచ్చారు. అంటే ఇక అక్కడ జాతి అన్న అర్థం ఏమీ లేదు కాబట్టి అక్కడ నీష్ రాకుండా టాప్ వచ్చి అది ఆకారాంత ఆబంతమైంది, ఆ రూపమే ఉంటుంది. అందుకని జాతి అని ఇక్కడ చెప్పుకోవాలి ఈ సూత్రంలో. అలాగే అస్త్రీ విషయాతిథి కిం అంటే మక్షిక అన్న ఉదాహరణ ఇచ్చారు. అది నియతంగా స్త్రీలింగంలోనే ఉంటుంది. అలా నియతంగా స్త్రీలింగంలో ఉండేదానికంటే ఈ సూత్రం ద్వారా నీష్ రాదు కదా. అందుకని అలాంటి వాటికి రాకుండా ఉండడం కోసం అస్త్రీ విషయాదని సూత్రంలో చెప్పడం జరిగింది. అలాగే అయోపధాతిథి కిం మనం ఇది చూసాము, క్షత్రియ అన్న రూపం ఇదివరకు. ఆర్యక్షత్రియాభ్యాం వా స్వార్థే అనే వార్తికం ద్వారా అక్కడ దాంట్లో ఈ క్షత్రియ అన్న రూపం చూసాం. ఇక్కడ ఇది యోపధం అయింది, అంటే యకారం ఉపధలో ఉంది కదా. ఇక్కడ నీష్ రాకుండా ఉండాలి అని అయోపధాత్ అని చెప్పుకున్నారు సూత్రంలో. ఇప్పుడు ఈ సూత్రము ఈ విషయాలే చెప్తోంది ఈ ఉదాహరణలతోటి. ఇప్పుడు ఒక వార్తికం ఉంది, అదేం చెప్తోందంటే కొన్ని యోపథాలు అయినప్పటికీ కూడా వాటికి నీష్ రావాలి అని వార్తికం ఉంది. యోపథ ప్రతిషేధే హయ గవయ ముఖయ మత్స్య మనుష్యాణం ప్రతిషేధః. యకారోపథాలకు పూర్వసూత్రం చేత వచ్చే నీష్ ప్రతిషేధం అంటే, ఇప్పుడు మరి యకారో అయోపధాత్ అన్నాడు కదా సూత్రంలో. అయోపధాత్ అంటే ఇప్పుడు హయలో యకారం ఉపధలో ఉంది, గవయ అందులో కూడా యకారం ఉపధలో ఉంది. ఈ హయ గవయ ముఖయ మత్స్య మనుష్య వీటన్నిటిలోనూ యకారం ఉపధలో ఉంది. కాబట్టి ఈ సూత్రం ద్వారా ఈ నీష్ వీటికి రాకుండా ఉంది. అలాంటప్పుడు ఈ ఈ ఈ యకారోపధాలకి మటుకు ఆ నిషేధం రాదు, నీష్ వస్తుంది అని చెప్తున్నారు. ఈ వార్తికంచే హయా మొదలైన పదాలకు నీష్ ప్రతిషేధం రాక నీష్ వస్తుంది. నీష్ రావడం కోసమే వార్తికం చెప్పుకుంటున్నారు. సూత్రం ద్వారా రాకపోతుంది, అయోపధాలు కావు కాబట్టి సూత్రం ద్వారా రావట్లేదు, కాబట్టి వార్తికం ద్వారా నీష్ను విధించుకుంటున్నారు వీటికంటే. అప్పుడు ఏమవుతుంది, హయి గవయి ముఖయి అన్న రూపాలు వస్తాయి. మత్స్యకి ఇదివరకు చూసాం మనం, మత్స్యస్య న్యామ్ అని సూత్రం చెప్పుకుని ఆ మత్స్యలోని యకారానికి లోపం చెప్పుకున్నారు. ఓకే, న్యామ్ అంటే నీ పరంగా ఉన్నప్పుడు మత్స్యలోని యకారానికి లోపం చెప్పుకున్నారు. కాబట్టి మత్సి అన్న రూపం వస్తుంది. అక్కడ మన అష్టాధ్యాయ పుస్తకంలో హలస్తద్ధితస్య అనే సూత్రం చెప్పారు, కానీ హలస్తద్ధితస్య కాదు, మత్స్యస్య న్యామ్ అని ఇంకొకటి ఉందండి, అదే వర్తిస్తుంది అని అనుకుంటున్నాను దీంట్లో మత్స్య శబ్దానికి.
ఇక్కడ హలస్తద్ధితస్య మనుషి దానికి మనుష్యకు ఇక్కడ వస్తుంది. ఇటువైపు రాశారు. ఇట్లా రాశాడు మనుష్యకు వస్తుంది. మనుష్య అది తద్ధిత యకారం, మనుష్యలో ఉన్నయా, కాబట్టి దానికి హలస్తద్ధితస్య వర్తిస్తుంది. వర్తించి అప్పుడు హలస్తద్ధితస్య ద్వారా ఈ యకారం లోపించి మనుషి అన్న రూపం ఏర్పడుతుంది. ఇవి ఇవి గౌరాది గణంలో ఉన్నాయి, పఠింపబడ్డాయి అని చెప్తున్నారు. అలాగే ఆ తర్వాత జాతికి మరో నిర్వచనం ఉంది అని చెప్తున్నారు. కానీ దాని వలన ఇప్పుడు మనము అంటే దాని మీద వివరణ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇంకా దాన్ని వదిలిపెడదాము ఇక్కడికి. తర్వాత ఎప్పుడైనా గురువు గారితో మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ ఏదైనా ఉంటే దాని వివరాలు చూడొచ్చు. ఇది ఇంకేమైనా కలుపుతారండి పద్మ గారు ఈ సూత్రానికి సంబంధించి? అంతేనండి. హలస్తద్ధితస్య ఒకసారి మళ్ళీ చెప్పండి. అది ఏదన్నారు, రాదన్నారా వస్తుందన్నారా అర్థం అవ్వలేదు. ఒకసారి హలస్తద్ధితస్య అని ఒక చెప్పండి పద్మ గారు. మనుష్య అని శబ్దం అండి. అది దానికంటే నీష్ ప్రత్యయం చేసినప్పుడు అప్పుడు అక్కడ మనుష్య ఈ అని ఉన్నప్పుడు ఇక్కడ యస్యతిచ వర్తిస్తుంది. మనుష్య ఈ అని అయిన తర్వాత అక్కడ యకారం ఉంటుంది కదండి. ఆ యకారము హలస్తద్ధితస్య అని ఒక సూత్రం చెప్పుకున్నాం ఇంతకుముందు. ఆ సూత్రంలో ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాతిపదికలో ఉన్న యకారం ఏదైతే ఉందో అది తద్ధిత యకారం, అంటే తద్ధిత ప్రత్యయం కలపడం వల్ల వచ్చిన యకారం అయినప్పుడు దానికి లోపం వస్తుంది అని చెప్తున్నారు. హల్లుకి పరంగా ఉన్న తద్ధిత యకారము హలస్తద్ధితస్య అంటే హల్లుకి పరంగా ఉన్న తద్ధిత యకారానికి లోపం చెప్తున్నారు. ఆ తద్ధిత యకారం ఎలా అయింది ఇది అంటే ఇది యత్ అనే ప్రత్యయం చేయడం వల్ల ఇక్కడ మనుష్య అనే శబ్దం వచ్చిందనమాట ఇక్కడ. కాబట్టి ఇది తద్ధిత యకారం కాబట్టి లోపం చెప్పుకొని మనుష్ అనే ఉంటుంది. ఈ ఆకారం పోయి మనుష్ ఈ మనుషి రూపం అవుతుంది. అర్థమైందండి? ఓకే. తర్వాత సూత్రం బహురుచి అంటే అర్థం ఏంటండి? బహురుచి అని ముందు ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినట్టున్నారు ఎక్కడో. బహురుచికి అర్థము అది అంటే అది ఒక ఇప్పుడు అది దాని బహవః చెప్పుకున్నాం అండి. బహవః రుచః అధ్యేయాః యస్యాః అని లఘు సిద్ధాంత కౌముదిలో చెప్పుకున్నాము. సో అప్పుడు చెప్పుకున్నాం ఇది అంటే ఈ అంటే ఈ రుక్కు అంటే అధ్యయనం చేసే ఎక్కువ రుక్కులు చదువుతున్న స్త్రీ అలా ఆ ఇదిలో ఆ సందర్భం చెప్పుకున్నది. ఇది బహురుచి అని అక్కడ వచ్చిందండి. అదే చెప్పారండి. బహవః రుచః అధ్యేయాః యస్యాః అని విగ్రహము అదే చెప్పారు. ఓకే. తర్వాత సూత్రం పాక కర్ణ పర్ణ పుష్ప ఫల మూల వాలోత్తర పదాచ్చ అంటే ఇది ద్విపదం సూత్రం. పాక కర్ణ పర్ణ పుష్ప ఫల మూల వాలోత్తర పదాత్ చ అంటే ఇక్కడ చాలా శబ్దాలు ఇచ్చారు. ఈ శబ్దాల కంటే పాక కర్ణ పర్ణ పుష్ప ఫల మూల వాల ఇవి ఉత్తర పదాలుగా ఉన్నటువంటి ప్రాతిపదిక కంటే కూడా నీష్ ప్రత్యయం. ఇది కూడా జాతి, మనం ఇప్పుడు జాతి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడు ఇది కూడా జాతి వాచకం అయి ఉండాలి. పాకాద్యుత్తర పదాత్ జాతివాచినః ప్రాతిపదికాత్ స్త్రియాం నీష్ ప్రత్యయో భవతి. స్త్రీ విషయత్వాత్ ఒక్క నిమిషం అండి.
స్త్రీ విషయ గొంతు రావట్లేదు పద్మ గారు. నేను చెప్తున్నాను. స్త్రీ విషయత్వం రావట్లేదు. స్త్రీ విషయ కొంచెం మీరు చెప్పండి. ఏతేషాం పూర్వేణ ప్రాప్తః ప్రత్యయో విధీయతే. అంటే ఇక్కడ మనకి ఇంతకుముందు ఈ సూత్రం చెప్పుకున్నాం కదండి, నేత స్త్రీలింగాలు అయినప్పుడు రాదు అని చెప్తున్నారు. అస్త్రీ విషయాత్ అని చెప్తున్నాను కదండి ముందు సూత్రంలో. అలా ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పడానికి ఇక్కడ మళ్ళీ ఈ సూత్రం చెప్పుకోవాల్సి వచ్చింది. వాటికి మళ్ళీ విధిస్తున్నారు నిష్ప్రత్యయం, అందుకని ఈ సూత్రం చెప్తున్నారు అనమాట. కాబట్టి ఇక్కడ ఈ సూత్రంలో చెప్పబడినవన్నీ స్త్రీ అంటే నిత్య స్త్రీ లింగాలు అనుకోవచ్చు. అందుకని ఇక్కడ మనము చూస్తే ఇక్కడ ఉదాహరణ చూస్తే ఓదనపాటి, శంకుకర్ణి, శాలపర్ణి, శంఖపుష్పి, దాసీఫలి, దర్భమూలి, గోవాలి. అంటే ఇక్కడ మనం పైన చెప్పుకున్నవన్నీ ఉత్తర పదాలుగా ఉన్న రూపాలు ఇచ్చారు. ఇవన్నీ కూడా నీష్ ప్రత్యయాంతాలు, అదొక రూపం మాత్రమే ఉంటుంది అనమాట. అంటే నేత స్త్రీలింగాలు ఇవన్నీ. వాటికి పుల్లింగాల్లో ఆ రూపాలు ఏమి ఉండవు ఇంకా. అందుకని ఇక్కడ ఈ సూత్రం దాని గురించి చెప్పుకున్నారు అనమాట. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే పుష్ప, ఫల, మూల ఈ మూడు ఉత్తర పదాలుగా ఉన్నా కూడా కొన్నిటికి ఈ నిష్ ప్రత్యయం అనేది రాదన్నమాట. అవి రానివన్నీ కూడా అజాది గణంలో చెప్పుకున్నారనమాట. చెప్పుకొని వాటికి టాప్ ప్రత్యయం చెప్పుకున్నారు. అవి ఏవి అంటే ఇక్కడ గణసూత్రాలు ఇచ్చారు చూడండి. సప్రాక్కాండ ప్రాంత శతైకేభ్య పుష్పాత్, సప్రాక్కాండ ప్రాంత శతైకేభ్య పుష్పాత్, అదొక గణసూత్రం. అందులో సత్పుష్ప అని ఉదాహరణ ఒకటి ఇచ్చారు. తర్వాత సంభస్త్రాజిన శనపిండేభ్య ఫలాత్, ఇందులో సంఫల ఫల అనేది ఉత్తరపదంగా ఉన్నప్పుడు, పైన పుష్ప అనేది ఉత్తరపదంగా ఉన్నప్పుడు చెప్పుకున్నారు. తర్వాత మూలాన్నేహ అనే గణసూత్రంలో కొన్ని చెప్పుకున్నారు. అందులో అమూల, ఇది మూల అనేది ఉత్తరపదంగా ఉన్నప్పుడు ఉదాహరణ అనమాట. ఇలా ఈ సూత్రం వీటికి చెప్పుకున్నారు అనమాట. అంటే ఎక్కడైతే ఇవి ఉత్తరపదంగా ఉండి నీత స్త్రీలింగాలు అవుతాయో వాటన్నిటికీ కూడా నీష్ వస్తుంది. కానీ కొన్నిటికి ఇప్పుడు ఈ గణసూత్రాల్లో చెప్పుకున్న కొన్నిటికి మాత్రం టాప్ ప్రత్యయమే వస్తుంది. అవి అలా రావాలని అజాది గణంలో వాటిని చేర్చుకున్నారు అన్నమాట. తర్వాత సూత్రం ఇతో మనుష్య జాతే. ఇక్కడ ఇదంతాత్ ప్రాతిపదికాత అని రాసుకోవాలండి. ఇది హ్రస్వ ఇకారము. ఇతో మనుష్య జాతే అంటే ఇతః మనుష్య జాతే. ఇదంతాత్ ఇది ఇకారాంతాత్ అని ఇచ్చారు. ఇదంత ప్రాతిపదికల కంటే మనుష్య జాతి వాచన క్రియాం నిష్ప్రత్యయో భవతి. అంటే మనుష్య జాతి వాచకాలైనప్పుడు స్త్రీత్వ వివక్షలో నిష్ప్రత్యయం వస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఉదాహరణ చూస్తే అవంతి అని తీసుకున్నప్పుడు అవంతి అనే దేశంలో ఉన్న స్త్రీ అన్నమాట. అయితే దీనికి ఆ రూపం ఎలా వచ్చింది అనేది ఇక్కడ ఇచ్చారు. అవంతి శబ్దం పైన వృద్ధేత అనే సూత్రం చేత ఈ ప్రత్యయం రాగా ఆవంత్య అనే రూపం ఏర్పడింది. దానిపై స్త్రీత్వ వివక్షలో శ్రియాం అవంతి కుంతి కురుభ్యశ్చ అనే సూత్రం చేత ఈ ప్రత్యయం వచ్చి అవంతి అనే రూపం ఏర్పడింది. అలాగే కుంతి, దాక్షి, ప్లాక్షి అనే రూపాలు కూడా వచ్చాయి అని ఇచ్చారు. అంటే అవి ఎలా రూపాలు ఎలా వచ్చాయి అనేది ఇక్కడ ఇచ్చారు. అయితే ఇక్కడ ఇది హ్రస్వ ఇకారాంతాలు అయినప్పుడు మాత్రమే ఈ ఈష్ వస్తుంది అనమాట. అందుకని వీటికి ఇప్పుడు అవంతి, కుంతి, దాక్షి, లాక్షి అనే వాటికి మాత్రమే వస్తున్నాయి. ఇవి దీర్ఘ ఇకారాంతాలు కాదు, అదొకటి నోట్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఈ ఉదాహరణ అంత ఇదిగా అనిపించలేదండి, అందుకని నేను చెప్పట్లేదు. విత్, దరత్, హలంత శబ్దాలని ఇచ్చారు. మేబీ ఈ కారాంత తీసుకుంటే బాగుండేదేమో, కానీ ఇది విత్, దరత్ అనేవి హలంత శబ్దాలపై నిష్రాదు అనేది దీనికి మంచి అంటే ప్రతిదాహనలాగా అనిపించలేదు నాకు.
తర్వాతది ఈ కారాంతం ఇచ్చుంటే బాగుండేది. బాగుండేది. ఇక్కడ తర్వాత ఇంకొకటి చూస్తే ఇది మనుష్య జాతి అని చెప్పారు కదా, మనుష్య జాతి అని చెప్పారు కదా. కాబట్టి ఇక్కడ తిత్తిరి అనేది ఒక ఉదాహరణ తీసుకున్నారు. అది పక్షివాచక శబ్దం. కాబట్టి అది ఇక్కడ ఇకారాంతమైన హ్రస్వైకారాంతమైన కూడా పక్షివాచకం, కాబట్టి ఇక్కడ ఈ నిష్ ప్రత్యయం రాదు అని చెప్తున్నారు ఇక్కడ. అదొకటి. తర్వాత ఇంకొకటి మనకి పైనుంచి జాతి అన్నప్పుడు యకారోపదం కూడా వస్తుంది ఇక్కడ. జాతే రస్తి విషయాత్ అని చెప్పినప్పుడు అదేంటి అయోపధాత్ అనేది కూడా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇది అయోపధమైన శబ్దాల పైన కూడా వస్తుంది అని చెప్పడానికి కూడా ఇక్కడ ఈ సూత్రం చెప్పుకుంటున్నారు అనమాట. యకారోపధమైన శబ్దం అంటే ఇక్కడ ఉదమయ అని ఇచ్చారు, కానీ ఇది ఔదమయ అని అనిపించింది. అంటే ఉదమయ అని అయితే రాదు కదా, ఔదమయి అనే రూపం చెప్తున్నారు. తీసుకోవాలి, ఔదమయ అనేదే ఉండాలి. ఔదమయ అనేది అది యకారోపధమైంది. సూత్రంలో అయోపధాత్ అన్నాడు కదా, అంటే యకారోపధాలు కాని వాటి కంటే చెప్పుకున్నారు. ఇక్కడ యకారోపధం అయినా కూడా నీష్ రావాలి అని కూడా చెప్తున్నారు, అందుకని ఇక్కడ ఔదమయ్య అనే దానికి ఔదమయి అనే రూపం వచ్చింది. తర్వాత ఒక వార్తకం కూడా చెప్పారండి, ఈయ ఉపసంఖ్యానం అజాత్యర్థం అని చెప్పారు. అంటే ఈయంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా జాత్యర్థం లేకపోయినా కూడా ఉపసంఖ్యానం అజాత్యర్థం అన్నారు. అంటే అజాతి అర్థంలో కూడా వస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ మనము చూస్తే సౌతంగమి మౌన చిత్తి అని చెప్తున్నారు. సుతంగమాదిత్యశ్చాతురర్థిక కై న జాతి అని, అవి జాతివాచకాలు కావు కానీ ఈ అంత శబ్దాలు అన్నమాట. వాటిపైన కూడా నిష్ప్రచయం వచ్చి సుతంగమ అది అది అంటే దీనిపైన ఈ ప్రత్యయం వచ్చిన తర్వాత సుతంగమ పైన సౌతంగమి అవుతుంది. సుతంగమి అని పడింది ఇక్కడ, అది కూడా సౌతంగమి అని మార్చుకోవాలి. అలాగే మౌన చిత్తి అనేది కూడా జాతివాచకం కాదు. వీటికంటే కూడా నీష్ ప్రత్యయం లాగా సౌతంగమి మౌన చిత్తి అనే రూపాలు వస్తాయండి. ఇటువరకు అర్థమైంది కదండి. నెక్స్ట్ సూత్రం చెప్తాను. ఊంగుతః ఉతః. ఇక్కడ కూడా మనుష్య జాతి అనేది అనువృత్తిగా వస్తుందండి. ఇక్కడ అలాగే అయోపధాత్ అనేది కూడా అనువృత్తిగా వస్తుంది. ఇక్కడ ఇవ్వలేదు, అయోపధాత్ అనేది ఇక్కడ కూడా అనువృత్తిగా వస్తుంది. అయితే ఇక్కడ మనుష్య జాతే ఇది వర్తతే ఉకారాంతాత్ మనుష్య జాతి వాచినః అన్నారు. ఇక్కడ కూడా ఉదంతాత్ అని రాసుకోవాలి. ఇది ఉదంతాల కంటేనే, మనము లఘు సిద్ధాంత కౌముదిలో కూడా చెప్పుకున్నాము, ఈ సూత్రం చెప్పుకున్నప్పుడు ఉదంతాల కంటేనే అని అక్కడ ఇచ్చారు కూడా. ఉదంతాత్ మనుష్య జాతి వాచినః ప్రాతిపదికాత్ స్త్రియాం ఊంగ్ ప్రత్యయో భవతి. ఇక్కడ ఊంగ్ ప్రత్యయం అనేది విధిస్తున్నారు ఇక్కడి నుంచి. ఇక్కడ మనము ఉదాహరణ చూస్తే ఇక్కడ కురు అని ఇచ్చారు. అంటే కురు రాజ్యంలో ఉన్న స్త్రీ, కురు రాజ్యానికి చెందిన స్త్రీ అనే అర్థంలో కురు శబ్దంపై ఇక్కడ ఆ కురు అనేది ఎలా వచ్చింది అనేది చెప్తున్నారు అనమాట. కురునాదిభ్యో న్యః అనే సూత్రం చే న్యా ప్రత్యయం చేస్తే కౌరవ్య అని వస్తే, స్త్రీత్వ వివక్షలో స్త్రియామవంతి కుంతి కురుభ్యశ్చ అనే సూత్రం చేత న్య ప్రత్యయానికి లోపం చెప్పుకొని దాని నిమిత్తంగా వచ్చిన వృద్ధికి లోపం చెప్పుకుంటే కురు అనే ఉంటుంది అని ఇచ్చారు. అంటే ఇదంతా అలా ఏర్పడింది అనమాట, కురు అనే రూపంగా ఏర్పడింది. దానికంటే ఇప్పుడు ఊంగ్ అనే ప్రత్యయం వస్తుంది. ఎందుకంటే ఇది ఉకారాంతము, అలాగే అయోపధమైంది, మనుష్య జాతివాచకం కూడా అయింది. కాబట్టి ఊంగ్ అనే ప్రత్యయం వస్తే కురు ఊ అని ఉన్నప్పుడు దీర్ఘ సంధి వచ్చి
కురు అనే రూపం ఏర్పడిన తర్వాత సుప్రత్యయం చేసుకుంటాం. ఇక్కడ సుప్రత్యయం చేసుకుంటే సులోపం రావట్లేదు. ఎందుకంటే హల్యాభ్యో దీర్ఘాత్ శృతి అపృక్తం హల్, శృతిస్య అపృక్తం హల్ అన్నప్పుడు ఇక్కడ హల్ జ్ఞాప్ అనుకున్నాం. అంటే జ్ఞాప్ లేదు ఇక్కడ. అంటే నీపు నీషు లేవు, చాపు డాపు టాపు లేవు. కాబట్టి ఇక్కడ అలాగే హల్లు కంటే పరంగా లేదు. కురు ఊ అన్నప్పుడు ఉకారం ఉంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ వచ్చిన సుప్రత్యయం అలాగే ఉండిపోయి కురు అనే రూపం ఉంటుంది. అందుకని ఇది ఇలాగే బ్రహ్మబంధు, జీవబంధు అనే రూపాలు కూడా వస్తాయి. ఊంగ్లో ఇప్పుడు ఊంగ్ అని చెప్పుకున్నారు కదా, ఊ అనే చెప్పుకోవచ్చు కదా అని కూడా అనుకోవచ్చు కదా. అన్నప్పుడు ఎందుకు అంటే ఇక్కడ ఏమిచ్చారంటే నూంగ్ ధాత్వోహ్ అని ఒక సూత్రం ఉంది. నా ఊంగ్ ధాత్వోహ్ అన్నమాట. అది అన్నప్పుడు ఊంగ్ అని చెప్పుకున్నాం కదా, ఆ ఊంగ్ అనే దానికి మళ్ళీ ఇక్కడ ఊంగ్ అని చెప్తే ఇది అది ఒకటి అని తెలుస్తుంది కాబట్టి చెప్పుకున్నాము అని ఒకటి చెప్పారు. అలాగే ఇంకొకటి ఏం చెప్పారంటే ఇక్కడ ఊంగ్ అని చెప్పడం ఎందుకు, ఊంగ్ అని చెప్తే సరిపోతుంది కదా అని కూడా ఒకటి చెప్పారు. అయితే ఇక్కడ ఊంగ్ అని ఎందుకు చెప్పారు అనేది ఒకటి మనం ఆలోచిస్తే, నిత్త అయింది అనుకోండి, నిత్త అయితే అంతానికి ఆదేశంగా వస్తుంది. ఇది ప్రత్యయం కాదు ఆదేశం అని అనుకున్నాం అనుకోండి. అనుకుంటే నిత్య అని మనం ఒక సూత్రం చదువుకున్నాం. ఆ సూత్రం ప్రకారం అంతానికి ఆదేశంగా రావాలి. ఇక్కడ అంతం ఏమైంది, కురు అని ఉన్నప్పుడు కురుకి అంతం ఏమవుతుంది అంటే ఉకారం స్థానంలో ఊంగలో నిత్య అయింది కాబట్టి ఊ మిగిలింది. అప్పుడు అది వస్తే కూడా కురు అనే రూపం ఏర్పడుతుంది. అప్పుడు ఈ రెండు సందేహాలకి ఒకే జవాబు వచ్చినట్టు, ఒకే సమాధానం వచ్చినప్పుడు తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఊ అనే ఎందుకు అనాలి, ఊంగ్ అనొచ్చు కదా. ఊంగ్ అని ఎందుకు అన్నారంటే ఇప్పుడు అది నిత్య అనే సూత్రం చేత వచ్చింది అనుకోండి, కురు అనే ఉండిపోతుంది, కురు అనే రూపం రాదు. అలాగే మనము ఊంగ్ అని ఎందుకు అనాలి అంటే అప్పుడు నిత్య అనే సూత్రం చెప్పుకోవాలంటే ఇంగ్ అని ఉండాలి కదా చివరిలో, లేకపోతే రాదు. అంటే మనకి అది అంతానికి ఆదేశంగా రాదు అని చెప్పుకుంటే రెండిటికి సరిపోతుంది అని అనుకుంటున్నాను. అంటే గురువుగారితో మాట్లాడినప్పుడు ఇలా అనుకోవచ్చు కదా అని అన్నారు. ఇది మళ్ళీ గురువుగారు ఒకసారి చెప్తారు. అదే మనం ఇప్పటిదాకా ఉదంతాలకి ఇప్పటిదాకా మనం చూస్తే ఓతో గుణవచనాత్ బహ్వాదిభ్యశ్చ, బహ్వ్యా కాదు బహ్వాదిభ్యశ్చ, ఈ రెండు గుణవచనాల కంటే చెప్పుకున్నాము ఒక ఉదంత ప్రాతిపదికలకి. ఇప్పుడు జాతి, మనుష్య జాతి అని ఇంకా చాలా సూత్రాలు ఉదంతాలకి వస్తున్నాయి. అలాగే ఇక్కడ యకారోపదం కాకుండా ఉంటేనే అని చెప్పుకున్నారు కాబట్టి అధ్వర్యు అని చెప్పుకున్న చోట ఇక్కడ యకారం ఉపధలో ఉంది కాబట్టి అధ్వర్యు అనే చోట యకారం ఉపధలో ఉంది కాబట్టి ఇక్కడ ఇది వర్తించదు, అధ్వర్యు అనే ఉండిపోతుంది. ఇంకా దీనికి ఊంగ్ అనేది రాదు, ఊంగ్ ప్రత్యయం రాదు. ఇందులో ఒక వార్తికం కూడా చెప్పారండి. అప్రాణిజాతేశ్చారజ్వాదీనామితి వక్తవ్యం. అంటే అప్రాణిజాతే చ అరజ్వాదీనాం ఇది వక్తవ్యం అంటే ప్రాణివాచకం కాకుండా అయినా కూడా జాతిని తెలుపుతున్నా రజ్వాదులు కాని శబ్దాలపైన కూడా ఊంగ్ ప్రత్యయం వస్తుంది అని చెప్తున్నారు అన్నమాట. అలాంటిది ఒక ఉదాహరణ తీసుకుంటే ఇక్కడ అలాబూ అని చెప్పారు. అలాబు అంటే ఇదేదో ఒక సొరకాయ లాంటిదో అలా ఏదో ఒక అర్థం ఏదో ఉంది, అది ప్రాణివాచకం కాదు.
కానీ జాతివాచక శబ్దమే ఇది. అప్పుడు దీనిపైన ఊంగ్ ప్రత్యయం వస్తుంది, వచ్చి అలాబు ఊ అన్నప్పుడు అలాబు అనే రూపం ఏర్పడుతుంది. అలాగే కర్కంధు. కర్కంధు అంటే కర్కదేశంలో ఉన్న అంధు అంటే బావిలాగా, అలా కర్కంధు. ఇది మనము సెకంధ్వాదిషు అది చెప్పుకున్నప్పుడు, పరరూపం చెప్పుకున్నప్పుడు ఆ సూత్రాల్లో చెప్పుకున్నాము. కర్కంధు అనే శబ్దం దానికంటే కూడా పరంగా ఊంగ్ అనే ప్రత్యయం వచ్చినప్పుడు కర్కంధు అనే రూపం ఏర్పడింది. అయితే ఇక్కడ ఇక్కడ మనము ప్రాణివాచకాలని చెప్పుకుంటున్నాం కదండి. ఈ ప్రాణివాచకాలు కాని వాటిపైనే ఊంగ్ అనే ప్రత్యయం వస్తుంది అని చెప్పడం వల్ల కృకవాకు అనే ప్రాణివాచకం పైన ఊంగ్ రాదు అని చెప్తున్నారు. ఈ కృకవాకు అంటే ఏదో ఒక ఏమంటారు, ఇలా ఏమంటారు, ఇప్పుడు మనము కాక్ అలా అంటే రూస్టర్ లేకపోతే పీకాక్ అలా అంటాం, అంటే కాక్ ఏదైతే ఉన్నది అలా అంటాం కదండి. అలాంటి ఏదో ఒక ప్రాణి అది. దానికి అలాంటి ప్రాణివాచకం కాబట్టి అది దానిపైన ఊంగ్ రాదు అని చెప్తుంది. అలాగే రజ్జు చిన్న శబ్దాలు అని చెప్పారు. అందుకని రజ్జు, హను అలా కొన్ని శబ్దాలు ఉన్నాయండి. కానీ ఇది నాకు ఎక్కడ దొరకలేదు, అంటే రజ్వాది అని చెప్పారు. అలాంటి గణం కానీ ఎక్కడ నాకు కనిపించలేదు. అది ఎక్కడుంది అనేది ఎవరికైనా అంటే తెలిసినా ఎక్కడైనా మీరు చూసినా కూడా ఒకసారి గ్రూప్ లో పెట్టండి. నాకైతే దొరకలేదు ఇది. అక్కడ వాటిపైన ఇలాంటి వీటిపైన ఏమో ఊంగ్ రాదు అని చెప్పారు కాబట్టి వీటిపైన రాదు. ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇక్కడ ఊంగ్ ఇంకా చెప్పాల్సిన అవసరం ఎందుకు, ఇందాక చెప్పారు కదా, చెప్తారా మళ్ళీ ఒకసారి? అదొకసారి చెప్పండి. అలాగే అదే ఇక్కడ మనకి ఏమంటున్నారంటేనండి, ఊంగ్ అని చెప్పినప్పుడు ఊ అనే చెప్పేసుకోవచ్చు కదా, ఊంగ్ అని ఎందుకు చెప్పడం అని ఒక సందేహం అది. ఇంకొకటి ఏంటంటే ఊంగ్ అని కాకుండా ఊంగ్ అని చెప్పేసుకోవచ్చు కదా. ఎలాగూ మనము కురు ఊ అన్నప్పుడు దీర్ఘ సంధి చేస్తున్నాం కదా, అప్పుడు ఎలాగూ కురు అనే రూపమే వచ్చేస్తుంది కదా, అప్పుడు మరి ఊంగ్ అని చెప్పేసుకోవచ్చు కదా అని 2 సందేహాలు ఇక్కడ ఇచ్చారు. అంటే ఇక్కడ వేరే కారణాలు ఇచ్చారు. అది శేషాద్విభాష అనేది ఏదో ప్రత్యయం వస్తుంది అని, అవన్నీ మనం అంటే చదువుకోలేదు మనం. అది బహువ్రీహి సమాసం గురించో దేని గురించో ఉంది, అది మనం చదువుకోలేదు. నాకు చూసాను కానీ నాకు అది అర్థం కాలేదు. అలాగే దీనికేమో ఇదేంటి ఊంగ్ అని కాకుండా ఊ అని ఎందుకు చెప్పకూడదు అని అడిగిన దానికేమో నోంగ్ ధాత్వోహ్ అనే దానిలో నా ఊంగ్ ధాత్వోహ్ అని ఇచ్చినప్పుడు ఆ ఊంగ్ ఈ ఊంగ్ ఒకటే అని చెప్పడం కోసం చెప్పారు అని ఇక్కడ ఇచ్చారు అని చెప్పారు. కానీ జనరల్ గా మనము ఎప్పుడో చెప్పుకునే దీని ప్రకారం ఇత్తు చెప్పుకున్నామంటే దానికి ఏదో ఉపయోగం ఉండాలి అని మనం చెప్పుకుంటాం. లేదంటే ఉచ్చారణార్థం అని చెప్పేసుకోవచ్చు కదా. ఇత్తు చెప్పామంటే ఏదైనా ఉపయోగం ఉండాలి అని అనుకుంటాం కదా. అందువల్ల ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అని అనుకున్నామంటే, ఊంగ్ అన్నప్పుడు ఇది నిత్ అయింది కాబట్టి నిత్య అనే సూత్రం చేత ఇది ప్రత్యయం కాదు, ఒక ఆదేశం అని అనుకున్నాం అనుకో. ఇప్పుడు అనంగ్ లాగాను అవంగ్ లాగాను ఒక ఆదేశం లాగా అలా అనుకుంటే అప్పుడు ఊంగ్ అంటే అప్పుడు నిత్య అయినప్పుడు ఇక్కడ నిత్య అంటే మనకి అంతానికి ఆదేశంగా రావాలి. ఇక్కడ అంతం ఏమవుతుంది, కురులో ఉకారం అవుతుంది. ఆ ఉకారానికి ఆదేశంగా వచ్చినప్పుడు ఊ అనేది ఆదేశం వచ్చినప్పుడు కురు అనే రూపం వచ్చేస్తోంది. అలా కూడా చేసుకోవచ్చు కదా అని అనుకున్నాం అనమాట. అప్పుడు 2 రకాలుగా ఈ 2 సందేహాలు తీరినట్టు అవుతుంది. అప్పుడు ఆదేశంగా చెప్పుకున్నప్పుడు ఊంగ్ అనే చెప్పాలి, ఊంగ్ అని చెప్పడానికి ఉండదు ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ
ఇప్పుడు నిత్ ఎందుకు చెప్పుకోవాలి, ఊ అనే చెప్పేసుకోవచ్చు కదా, ఊంగ్ ఎందుకు చెప్తున్నావు అని అన్నారు. ఇప్పుడు నిత్య అని ఉంటేనే అది అంతానికి ఆదేశం అవుతుంది కాబట్టి అలా కూడా దీన్ని సమర్థించుకోవచ్చు అని అనుకున్నాను. కానీ అంటే పద్మ గారు, కృష్ణ గారు, మనం ఇప్పుడు అది అంత డీటెయిల్డ్ గా అది డిస్కస్ అంటే ఆయన అడిగారు కాబట్టి మళ్ళీ చెప్పాను. అదే మళ్ళీ ఇక్కడ అంటే ఇప్పుడు నీపునీషునిలో కోడి అండి. అలాగే శకందు అంటే శక దేశంలో ఉండే కూపం. కూపం, అవునండి. కర్కందు అంటే కర్కందు కుదాలు లక్త పర్కటి లాంగలీష హలీషా చ మనీషా చ పతంజలి ఉత్తీర్ణోశ్లీష మస్తిష్క కొరటాదయ ఇవి శకంద్వాదుల్లో ఉంటాయి. చెప్పాడు. తర్వాత అదమ్మా అంటే కృకవాకొట్టి కోడి, నెమలి కూడా అంటారు. నెమలి కూడా, అవునండి. అలా ఏదో ఇలా పింఛన్ లాగా వెనకాల ఏమైనా ఉన్నది అన్నట్టుగా అలా ఉద్దేశంలో. సరేనమ్మా. తర్వాత అలాగూ అంటే అనపకాయ అమ్మా. అవునండి, అదే అనపకాయ, అవునండి. అలాగూ అంటే సరేనమ్మా. ధన్యవాదాలు. మీరు మొదలు పెట్టండి. అదేండి ఇక్కడ కానీ ఇది ఫణికృష్ణ గారు, మనం మళ్ళీ ఒకసారి దీని గురించి చర్చిద్దాము. ఇది అంటే ఇప్పుడే అనుకున్నాం, మేము గురుగారితో మాట్లాడినప్పుడు ఇలా అనుకున్నాము. దీని గురించి మళ్ళీ ఒకసారి మనము కొంచెం డీటెయిల్ గా మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. అలాగే. తర్వాత సూత్రం అండి, బాహ్వంతాత్ సంజ్ఞాయాం. అంటే బాహ్వంతాత్ అంటే బాహు శబ్దం అనేది అంతంలో ఉన్న ప్రాతిపదిక, అది సంజ్ఞాయాం అన్నారు. అంటే సంజ్ఞ అయి ఉండాలి. అది సంజ్ఞ అయి ఉన్నప్పుడు దానిపైన ఊంగ్ అనే ప్రత్యయం వస్తుంది అన్నమాట. ఇక్కడ మనము చూస్తే ఉదాహరణ చూస్తే భద్రబాహు అని ఇచ్చారు. భద్రబాహు అనేది ఒక సంజ్ఞావాచకం అన్నమాట. కాబట్టి దీనిపైన ఊంగ్ ప్రత్యయం వచ్చి భద్రబాహు అనే రూపం వస్తుంది. అలాగే జలబాహు అనేది కూడా, జాలబాహు అనేది కూడా ఒక సంజ్ఞావాచకం అంట. కాబట్టి జాలబాహు అని దీనికి కూడా ఊంగ్ ప్రత్యయం వచ్చి జాలబాహు అనే రూపం వస్తుంది. అయితే ఇది సంజ్ఞావాచకం అయినప్పుడే అని చెప్పుకున్నాం కాబట్టి వృత్తబాహు అని చెప్పినప్పుడు అది సంజ్ఞావాచకం కాదట. అంటే సంజ్ఞావాచకం కాదు అంటే గుండ్రంగా ఉన్న బాహువులు అలా అలా ఏదో మామూలుగా వర్ణిస్తున్నప్పుడు అది సంజ్ఞావాచకం కాదు. కాబట్టి అక్కడ ఊంగ్ ప్రత్యయం రాదు. అంతే. ఇది తర్వాత సూత్రం పంగోశ్చ. ఇక్కడ పంగు అనే శబ్దం గురించి చెప్తున్నారు. పంగు అనే శబ్దం పైన కూడా ఊంగ్ అనే ప్రత్యయం వస్తుందండి. ఇక్కడ ఏంటండి పంగు అంటే కుంటివాడు. అవునండి, కుంటివాడు అని. అయితే భద్రుడు చెట్టెక్కి పడక పంగుండయ్యని ఒకసారి ఒక సమస్య ఇచ్చారండి. పంగుడు అంటే కుంటివాడు. పంగు. అయితే ఈ పంగు అనే దానిపైన ఊంగ్ ప్రత్యయం వచ్చినప్పుడు పంగు ఊ అన్నప్పుడు పంగు అనే రూపం వస్తుంది ప్రత్యయం చేశాక. అయితే ఇందులో ఇంకొక వార్తకం కూడా చెప్తున్నారు. స్వసురస్యోకారాకారలోపశ్చ వక్తవ్యః. అంటే స్వసుర అంటే స్వసుర శబ్దం, దానికి స్వసుర శబ్దం కంటే ఊంగ్ ప్రత్యయం వచ్చినప్పుడు అందులో స్వసురస్య ఉకార ఆకారాలకి లోపం చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ స్వసుర అనే శబ్దం తీసుకున్నప్పుడు ఇందులో స్వసురస్య స్త్రీ అనే అర్థంలో స్వసుర శబ్దం పైన ఊంగ్ ప్రత్యయం చేసినప్పుడు స్వసుర ఊ అని ఉన్నప్పుడు ఇక్కడ స్వ సు ర అంటే
షకారంలో పైన ఉన్న ఉకారం, రేఫ పైన ఉన్న ఆకారం రెండిటికి లోపం చెప్పుకొని స్వస్ర్ అనే రూపం ఏర్పడిన తర్వాత దానికి ఊం ప్రత్యయం చేస్తే స్వస్రూ అనే రూపం ఏర్పడిన తర్వాత దానికి ప్రత్యయం చేసి స్వస్రూ అనే రూపం సిద్ధించుకున్నారు. అది ఇక్కడ ఇది పుంయోగాదాఖ్యాయం అనే సూత్రం చేత నీష్ వస్తుంటే దానికి అపవాదంగా ఇక్కడ చెప్పుకున్నారు అనమాట. ఊంగ్ ప్రత్యయం కాబట్టి ఇక్కడ ఈ ఊంగ్ ప్రత్యయ విధాయక సూత్రాల్లో చెప్పుకున్నారు. తర్వాత ఇంతవరకు అర్థమైంది కదండి. ఇది యాక్చువల్లీ ఇది మనము సిద్ధాంత కౌముదిలో కూడా చెప్పుకున్నాము. ఇవన్నీ కొన్ని చెప్పుకున్నవి ఉన్నాయి. తర్వాత సూత్రం ఊరూత్తర పదాదౌపమ్యే. ఊరూత్తర పదాత్ ఔపమ్యే అంటే ఊరూత్తర పదాత్ ప్రాతిపదికాత్ ఔపమ్యే గమ్యమానే క్రియా ఊం ప్రత్యయో భవతి అన్నారు. అంటే ఊరు అనే శబ్దం ఉత్తర పదంగా ఉన్న ప్రాతిపదికలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎలాంటి ప్రాతిపదికలు అంటే ఔపమ్యం గమ్యమానంగా ఉండాలి. అంటే ఉపమానం అంటే దేంతో మనం పోల్చి చెప్తాం. ఉపమానం చెప్తున్నప్పుడు అప్పుడు స్త్రీత్వ వివక్షలో ఊం ప్రత్యయం వస్తుంది అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దామండి. ఇక్కడ కదళీ స్తంభోరు అని చెప్పారు. అంటే కదళి అంటే అరటి చెట్టు, కదళీ స్తంభం అంటే దాని మొదలులాగా అలా ఉన్న ఊరు అనే ఒక ఉపమానం ఉంది ఇక్కడ. కాబట్టి అలాగే ఊరు అనేది ఉత్తర పదంగా ఉంది. స్త్రీత్వ వివక్షలో అవునండి. అప్పుడు ఇలా ఉన్న ప్రాతిపదికపై స్త్రీత్వ వివక్షలో ఊం ప్రత్యయం వస్తే కదలి స్తంభోరు ఊ, మళ్ళీ దీర్ఘసంధి చేసుకుంటే కదలి స్తంభోరు, సుప్రత్యయం చేసుకుంటే కదలి స్తంభోరు అనే రూపం వస్తుంది. అలాగే కరభోరు, నాగనాసోరు ఇలాంటి రూపాలు ఉన్నాయి. ఇది మనం కరభోరు అనేది ఇక్కడ సిద్ధాంత కౌముదిలో ఉదాహరణలు చెప్పుకున్నామండి. ఇది వృత్తోరు అన్నప్పుడు అక్కడ ఉపమానం ఏం లేదు. వృత్తం అంటే ఇలా రౌండ్ గా ఉండడం అనే అక్కడ ఉపమానం ఏం లేదు. అది ఊరికే ఎలా ఉంది అనేది వర్ణిస్తున్నారు కానీ ఉపమానం లేదు కాబట్టి అక్కడ ఊం ప్రత్యయం రాదు. ఈ సూత్రం ఏంటండి? అవునండి, కరభం అంటే అదే ఇలా వేలు చివర ఎలా ఉందో అలా చెప్పారు గురువు గారు. అప్పుడు చెప్పారండి. తర్వాత సూత్రం సంహిత శఫ లక్షణ వామాదేశ్చ. సంహిత శఫ లక్షణ వామాదేశ్చ అంటే సంహిత శఫ లక్షణ వామాదేశ్చ, సంహిత శఫ లక్షణ వామ ఇవి వీటితో మొదలైన అంటే ఇవి పూర్వపదంగా ఉన్న ఉండి ఊరు శబ్దం ఉత్తర పదంగా ఉన్న శబ్దాలపై స్త్రీత్వ వివక్షలో ఊం ప్రత్యయం విధిస్తున్నారు అనమాట. అయితే ఇక్కడ మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అంటే ఇందాకే చెప్పారు కదా, అంటే అక్కడ ఔపమ్యే అని చెప్పారు. అంటే ఉపమానం ఉన్నప్పుడు మాత్రమే, ఉపమానం అనేది చివరికి ఉపమానం అనేది ఉన్నప్పుడు మాత్రమే, అంటే మనకి అలాంటి సందర్భంలోనే ముందు సూత్రం విధిస్తున్నారు. కాబట్టి అలా లేనప్పుడు కూడా ఈ సంహిత శఫ లక్షణ వామ ఈ 4 శబ్దాల్లో పూర్వపదాలుగా ఉన్నప్పుడు కూడా ఊం ప్రత్యయం రావాలని ఈ సూత్రం విధిస్తున్నారు. ఒక ఉదాహరణ తీసుకుంటే మనం సంహితోరు అంటే సంహితోరు అని చెప్పుకున్నప్పుడు సంహితౌ ఊరు యస్యాహ అనే అర్థంలో సంహితోరు అనే రూపం వస్తుంది, బహువ్రీహి సమాసం. ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ కూడా సంహితోరు ఊ అని చేసుకున్నప్పుడు దీర్ఘసంధి వచ్చి సంహితోరు అని వస్తుంది. సుప్రత్యయం చేసుకుంటే సంహితోరు అనే రూపం వస్తుంది. అలాగే శఫోరు, లక్షణోరు, వామోరు అనే రూపాలు కూడా వస్తాయి.
అయితే ఇక్కడ ఇవి చెప్పుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒక వార్తికం చెప్పుకున్నారు. సహిత సహాభ్యాం చేతి వక్తవ్యం అంటే సహిత సహాభ్యాం చ ఇది వక్తవ్యం. సహిత ఈ రెండు శబ్దాలు పూర్వపదాలుగా ఉండి పూర్వ శబ్దం ఉత్తరపదంగా ఉన్నప్పుడు కూడా ఊంగ్ ప్రత్యయం రావాలి అని మళ్ళీ ఇంకొక వార్తికం చెప్పుకొని ఇక్కడ సహితోరు సహోరు అనే వాటికి ఆ రూపాలు సిద్ధించుకున్నారు. ఇక్కడ వరకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? తర్వాత సూత్రం ఇది ఛందస్లోదండి, అందుకని ఇది చెప్పుకోవట్లేదు. ఆ తర్వాత సూత్రం సంజ్ఞాయాం. అది అంటే ముందు సూత్రానికి వస్తోంది. అంటే చెప్పడం కద్రుక కమండల్వో ఛందసి అనే ముందు సూత్రం ఉంది. అంటే వాటి గురించే చెప్తున్నారు, సంజ్ఞాయాం అని చెప్తున్నారు అనమాట. అంటే ఆ కద్రు కమండులు ఆ రెండు శబ్దాలు సంజ్ఞావాచకాలు అయినప్పుడు, అంటే ముందు సూత్రం ఏమో ఛందస్లో అయినప్పుడు ఏమిటి అనేది చెప్తున్నారు. అది మనం ఇక్కడ చెప్పుకోవట్లేదు. ఇక్కడ లౌకిక భాషలో ఇది సంజ్ఞలు అయినప్పుడు, సంజ్ఞావాచకాలు అయినప్పుడు ఏంటి అని చెప్తున్నారు. కద్రుకమండలు శబ్దాభ్యాం సంజ్ఞాయాం విషయే స్త్రియాం ఊంగ్ ప్రత్యయో భవతి. ఇవి ఈ రెండు శబ్దాలు సంజ్ఞావాచకాలు అయినప్పుడు స్త్రీత్వ వివక్షలో ఊంగ్ ప్రత్యయం విధిస్తున్నారు ఇక్కడ. అయితే ఇక్కడ కద్రు అనేది తీసుకుంటే కద్రు అంటే కశ్యపుని భార్య కద్రువ. అయితే ఈ కద్రు అనే శబ్దం పైన ఊంగ్ ప్రత్యయం వచ్చినప్పుడు కద్రు ఊ అని ఉన్నప్పుడు దీర్ఘ సంధి వచ్చి కద్రు అనే రూపం ఏర్పడుతుంది. ప్రత్యయం చేస్తే కద్రు అనే రూపం వస్తుంది. అలాగే కమండలు అనే రూపం కూడా వస్తుంది. తర్వాత ఇక్కడ వరకు ఊంగ్ ప్రత్యయాలు అయిపోయినాయండి. ఇక్కడి నుంచి మళ్ళీ నీన్ విధిస్తున్నారు అనమాట. తర్వాత సూత్రం సారంగరవాద్యయో నీన్. సారంగరవాద్యయో నీన్ అంటే సాంగరవాద్ అయ్యః నీన్ అంటే సారంగరవాదిభ్య అయ్యంతేభ్యశ్చ ప్రాతిపదికేభ్య స్త్రియాం నీన్ ప్రత్యయో భవతి. అంటే సారంగరవ అనే అలాంటి సారంగరవాది శబ్దాల పైన అవి కూడా ఎలాంటివంటే అయ్యంతాలైన ఉండాలి. అయ్యంతాలైన వాటిపైన స్త్రీత్వ వివక్షలో నీన్ ప్రత్యయం విధిస్తున్నారు. ఒక ఉదాహరణ తీసుకుంటే సాంగరవ దానికి నీన్ ప్రత్యయం చేసినప్పుడు సాంగరవ ఈ. ఇక్కడ సాంగరవి ఎస్యతి చాయ్ సాంగరవి అనే రూపం వచ్చేస్తుంది. అలాగే కాపటవి బైది అన్నప్పుడు ఇక్కడ విదాదిభ్యోయి అని చెప్పి అది ఒక సూత్రం ఉందండి. ఇక్కడ ఒకటి తప్పు చెప్పాను నేను. సాంగరవాది శబ్దాల పైన అలాగే ఐ ప్రత్యయాంతాల పైన ఇవి రెండిటి పైన రెండు అవ్వాల్సిన అవసరం లేదు. సాంగరవాది శబ్దాలైనా అయి ఉండాలి లేదా అయ్యంతాలైనా అయి ఉండాలి. అప్పుడు వాటిపైన నీన్ ప్రత్యయం వస్తుంది. ఇక్కడ అయ్యంతాల గురించి చెప్పుకున్నప్పుడు బైది అనేది చెప్పుకుంటున్నాం. అంటే బిదస్య గోత్రాపత్యం అనే అర్థంలో బిదాదిభ్యోయ్ అనే సూత్రం చేత ఐ ప్రత్యయం వస్తుంది. వచ్చి బైద అని ఏర్పడుతుంది. దానికి ఇది అయ్యంతం కాబట్టి దీనికి నీన్ ప్రత్యయం వచ్చి బైది అనే రూపం ఏర్పడుతుంది. అలాగే ఔర్వి అంటే ఊర్వస్య గోత్రాపత్యం స్త్రీ అనే అర్థంలో ఔర్వి అనే రూపం ఏర్పడుతుందండి. అయితే ఇక్కడ పైన మనకి ఇంతకు ముందు నీష్ చెప్పుకున్నాం. మనం నీష్ చెప్పుకొని ఇక్కడ మళ్ళీ నీన్ ఎందుకు చెప్పుకుంటున్నాము, తేడా ఏంటి అంటే ఇక్కడ స్వరంలో కొన్ని దానికి దీనికి కొంచెం తేడా ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ నీన్ అనేది ఇంకొకటి చెప్పుకుంటున్నాం అన్నమాట. అయితే ఇక్కడ కూడా జాతి అనేది అనువృత్తిగా వస్తుంది. జాతి గ్రహణం ఇక్కడ కింద చూస్తే వృత్తిలో జాతి గ్రహణమత్తానువర్తతే అంటే ఇక్కడ కూడా
జాతి అనేది అనువృత్తిగా వస్తోంది కాబట్టి ఇక్కడ అప్పుడు పుంయోగాదాఖ్యాయం అనే ఇది జాతి ఇది చెప్పుకుంటున్నాం కాబట్టి నీష్ వస్తుంది కదా. అప్పుడు పుంయోగాదాఖ్యాయం చేత వచ్చే నీష్ కూడా దీని చేత బాధింపబడుతుందా అంటే అది బాధింపబడదు అని చెప్తున్నారు. పుంయోగాదాఖ్యాయం అంటే అతని ఇప్పుడు బిదస్య స్త్రీ అంటే బిద అనే అతని భార్య అన్నమాట. అప్పుడు నీష్ ప్రత్యయమే వచ్చి అది పుంయోగాదాఖ్యాయమై వర్తిస్తుంది అక్కడ. కానీ జాతి గురించి చెప్పినప్పుడు మాత్రం దాన్ని బాధించి ఇక్కడ నీన్ అనేదే వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. అలాగే ఇందాక అయ్యంతాలు చెప్పుకున్నాం, ఇప్పుడు సాంగరవాది గణంలో శబ్దాలు చెప్పుకున్నాం. ఇక్కడ సాంగరవ అనే దీనిలో అది సాంగరవి ఎందాక చెప్పుకున్నాం. ఇందులో ఏమేమి ఉన్నాయంటే శబ్దాలు కాపటవ, గౌగులవ, బ్రాహ్మణ, బైద, గౌతమ, ఇవి ఐ ప్రత్యయంతాలు. అలాగే కామండలేయ అంటే కమండలు అనే దానికి రూపం అన్నమాట. ఇది కామండలేయ అనే అతన్ని గోత్రాపత్యం అనే ఇదిలో ఇది బ్రహ్మకృతేయ, ఆనిచేయ, ఆనిధేయ, ఆశోకేయ, ఇవన్నీ ఢక్ ప్రత్యయాంతాలు. కామండలేయ మాత్రం ధై ప్రత్యయాంతం. అలాగే ఇంకొన్ని ఉన్నాయి ఇందులో, వాత్సాయన, మౌంజాయన, ఇవి భక్ ప్రత్యయాంతాలు. తర్వాత కైకసేయ, కావ్య, శైప్య, ఏహి, పర్యేహి, ఆశ్చరధ్య, ఔదపాన, అరాల, చండాల, వతండ, భోగవత్, గౌరిమత్, ఇవి సంజ్ఞావాచకాలు అయినప్పుడు మాత్రమే నీన్ ప్రత్యయం వస్తుంది అని చెప్తున్నారు. అయితే వీటిల్లో చూస్తే కైకసేయ అనేది ఢక్కంతం. ఇది ఢక్కంతము. తర్వాత కావ్య, శైబ్య, ఇవి యంగ్ ప్రత్యయాంతాలు. ఇవి తర్వాత ఏహి, పర్యేహి, ఇవి కృదికారాంతాలు. వీటన్నిటికీ ఇప్పుడు మనం చూస్తే కృదికారాంతాలు చూస్తే బహ్వాదిభ్యస్యలో మనం చెప్పుకున్నాము. అలాగే ఆశ్చరధ్య, ఇది ఎయ్యంతం, అప్పుడు అక్కడ చెప్పుకొని ఉన్నాము. అలాగే ఔదపాన, ఇది అనంతం, అంటే టిడ్డాణిలో చెప్పుకున్నాము. తర్వాత అరాల, చండాల, వతండ జాతి వాచకాలు. ఇది జాతి స్త్రీ అందులో చెప్పుకుందాము. తర్వాత భోగవత్, గౌరిమత్, ఇవి మతుపంతాలు. ఇవి వాటికి ఉగితశ్చ అనే సూత్రం చెప్పుకున్నాము. కానీ ఇవన్నీ కూడా సంజ్ఞావాచకాలు అయినప్పుడు మాత్రం నీన్ ప్రత్యయమే వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ అంటే సంజ్ఞావాచకాలు కానప్పుడు కరెస్పాండింగ్ సూత్రాల ద్వారా వచ్చిన నీష్ అది వస్తూ ఉంటుంది. ఈ సంజ్ఞావాచకాలు అన్నప్పుడు మటుకు నీన్ వస్తుంది ఇక్కడ దీంట్లో. మనం చాలా సూత్రాలు ఉదాహరణల్లో బ్రాహ్మణి అన్న రూపం చూసాం. అంటే ఇయం బ్రాహ్మణి, సుచరియం బ్రాహ్మణి అట్లా ఏవో చాలా అన్నిట్లోనూ ఇస్తున్నారు కదా. ఇప్పుడు ఇది నీన్ అంతం అని చెప్తున్నారు ఇక్కడ ఈ సూత్రంలో. అది బ్రాహ్మణి అన్నది నీన్ ప్రత్యాంతం అని కదా. ఇక్కడ తర్వాత ఇక్కడ కొంచెం ఈ స్వరాల గురించి చెప్తున్నారు. అది నేను ఇంకా చెప్పట్లేదు ఇక్కడ, ఎందుకంటే స్వరాల గురించి నాకంత తెలియదు కాబట్టి నేను అవేం చెప్పట్లేదండి. తర్వాత సూత్రం ఒక గణసూత్రం ఉంది. నృనరయోర్ వృద్ధిశ్చ అంటే నృ నర, ఈ రెండు శబ్దాలకి నీ వస్తుండగా ఇక్కడ ఈ సూత్రం చేత నీని విధిస్తున్నారు. ఎందుకంటే నృ నర, ఇక్కడ దీనికి రుణేభ్యో నీ నుంచి రావాలి నృ అనే దానికి, కానీ వస్తుండగా ఇక్కడ నీస్ చెప్పుకుంటున్నారు. అలాగే నర అనేది జాతివాచకం కాబట్టి దానికి కూడా నీష్ వస్తుంది.
వస్తుంటే దానికి కూడా దాన్ని బాధించి ఇక్కడ నేను వస్తుంది అనమాట ఈ సూత్రం చేత. ఇక్కడ ఒక ఇదే రూపసిద్ధి ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాము. నర నీన్ అని ఉన్నప్పుడు నార ఈ అయింది. ఇక్కడ ఇంత అయింది కాబట్టి ఇక్కడ వృద్ధి వచ్చి నార ఈ అయిన తర్వాత ఇక్కడ వార్తకంలోనే నరయోర్ వృద్ధిశ్చ అని చెప్పుకున్నారు, అందుకని వృద్ధిశ్చ. అవును, వృద్ధి వచ్చింది. అవునండి, అదే వృద్ధి వచ్చింది. వృద్ధిశ్చ అన్నారు కాబట్టి వృద్ధి వచ్చింది. ఈ రెండింటికి వృద్ధి చెప్పుకున్నారు. అవును, అప్పుడు నారు అవుతుంది. ఎస్ఏతి చా వచ్చి నారు ఈ ఉన్నప్పుడు నారి అనే రూపం ఏర్పడుతుంది. అలాగే నృ నీన్ అని ఉన్నప్పుడు నృకి కూడా రుకారానికి వృద్ధి వస్తే ఆరు వస్తుంది. నారు ఈ అని వస్తుంది. నారి రెండు రూపాలు ఒకేలా ఉంటాయి, కానీ అదే నరా నుంచి ఒకటి నృ నుంచి ఒకటి వచ్చినవి అన్నమాట. తర్వాత సూత్రం యంగస్ చాప్. యంగ చాప్ అంటే యంగ్ అంతాలైనవి. యంగ్ అంతాత్ ప్రాతిపదికాత్ క్రియా చాప్ ప్రత్యయో భవతి. ఇక్కడ నుంచి చాప్ ప్రత్యయం విధిస్తున్నారండి. అయితే ఇక్కడ ఎటువంటి ప్రాతిపదికల కంటే అంతాలైన ప్రాతిపదికలకు మాత్రమే అని చెప్తున్నారు. అయితే ఈ యంగ్ అంతాలు యంగస్ చాప్ అది ఏ అంతాలు, ఇది యంగ్ అంతాలు. యంగ్ అంటే ఇక్కడ మరి యంగ్ అంతం అని ఎలా చెప్పుకుంటాము అంటే ఇక్కడ ఆ యంగ్ అనేది వేటిని గ్రహిస్తుంది అంటే యంగ్ షంగ్ ఈ రెండు ప్రత్యయాంతాలని గ్రహిస్తుందట అని చెప్పారు ఇక్కడ. అలా చూసినట్టయితే ఇక్కడ ఒక ఉదాహరణ చూస్తే అంబష్టస్య గోత్రాపత్యం అనే అర్థంలో అంబష్ట అనే శబ్దం పైన వృద్ధేత్కోసలాజాదాయింగ్ అనే సూత్రం చేత ఇయంగ్ అనే ప్రత్యయం వస్తే ఇది ఇత్తైంది కాబట్టి వృద్ధి వచ్చి ఆంబష్ట్య అనే రూపం ఏర్పడింది. దీనికి స్త్రీత్వ వివక్షలో చా ప్రత్యయం విధిస్తున్నారు ఇక్కడ. అప్పుడు ఆంబష్ట్య ఆ అని ఉన్నప్పుడు ఎస్యతి చా వచ్చి ఆంబస్ట్ ఆంబష్ట్య అనే రూపం ఏర్పడుతుంది. అలాగే సౌవీర్య కౌసల్య అనేవి కూడా ఉదాహరణలు ఇచ్చారు ఇక్కడ. అలాగే కారీష గంధ్య అంటే అని ఇంకొకటి చెప్పుకున్నారు. ఇది షంగ్ ప్రత్యయానికి చెప్తున్నారు అనమాట. ఇది కరీష గంధి అనే శబ్దం పైన అన్ ప్రత్యయం వచ్చి కారీష గంధ అనే రూపం ఏర్పడింది. కరీష గంధ అనుకుంటండి, కరీష గంధ గంధి అని పడింది ఇక్కడ. కరీష గంధ అనే శబ్దం పైన అన్ ప్రత్యయం వచ్చిన తర్వాత కారీష గంధ అనే రూపం వచ్చిన తర్వాత షంగ్ గోత్రే అనే సూత్రం చేత షంగ్ ప్రత్యయం వచ్చి కారీష గంధ్య అనే రూపం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ యంగస్ చాప్ అనే సూత్రం ఇప్పుడు చెప్పుకున్న సూత్రం చేత చాప్ విధిస్తున్నారు కాబట్టి కారీష గంధ్య అనే రూపం ఏర్పడుతుంది. ఆకారం వచ్చి అదే ఆ కలిసి ఆ కారీష గంధ్య ఎస్యేతి చాయి కారీష గంధ్య అనే రూపం ఉంటుంది. అలాగే వారాహ్య బాలాక్య అనే రూపాలు కూడా వస్తాయి. ఇక్కడ వరకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? స్త్రీత్వ వివక్షలో చాప్ కదా, ఇక్కడ ఎస్యేతి చా రాదని. చాపేనండి. అప్పుడు ఈ కారే పరే అనుకున్నాం కదా, కథితే పరే ఈ కారే పరే. ఓకే ఓకే, చాప్ కాదు, అకార లోపం. అంటే అవునండి, ఎస్యేతి చా రాదు, అకార లోపమే వస్తుందని ఇచ్చారు. అకార లోపం దేని వల్ల వస్తుందో నేను ఒకసారి చూసి మళ్ళీ చెప్తాను. మళ్ళీ చూడొచ్చు. అదే తర్వాత సూత్రం కానీ ఎక్కడ వచ్చింది యాక్చువల్లీ అకార లోపం?
కారీష గంధ్య దానికి చాపు కారీష గంధ్య అంటే సంధి చేసేసినా కూడా సరిపోతుంది యాక్చువల్లీ. సంధి చేసేసేయచ్చు, ఏమో కానీ మరి అకార లోపం ఎందుకో చెప్పారు, ఎందుకని అకార లోపం చెప్పారనేది తెలియదండి. ఇప్పుడు చాప్లో కూడా ఆ అంటే అజాది ప్రత్యయం అవలేదన్నమ్మా. చాప్లో కాదు కదండి అది అజాది ప్రత్యయం అయింది కాదు, అజాది ప్రత్యయం అయ్యింది, భసంజ్ఞ ఉంటుంది కాదు కాదు, అజాది ప్రత్యయం అయ్యింది కానీ దాని పూర్వానికి భసంజ్ఞ ఉంటుంది. కానీ ఎస్ఏతిచ ద్వారా ఎస్ఏతిచ అప్లై అవ్వదు, భసంజ్ఞ ఉంటుంది. కానీ ఎస్ఏతిచకి తద్ధితే ఈతి పరేచ అనుకుంటున్నాము. ముందుకెళ్ళండి. తర్వాత షాచ్చ ఏయ, షాచ్చ ఏయ అంటే షాత్ చ ఏయ అంటే షాత్ అనేది షాత్ పరో యో యై తదంతాత్ చాప్ వక్తవ్య అంటే షకారానికి పరంగా ఉన్న యై ప్రత్యయాంతం ఏదైతే ఉందో దానిపై చాప్ చెప్పుకోవాలి, చాప్ ప్రత్యయం చెప్పుకోవాలి అని చెప్తున్నారు అనమాట. ఒక ఉదాహరణ తీసుకుంటే శార్కరాక్ష్య, శార్కరాక్ష్య అన్నప్పుడు శార్కరాక్ష అన్నప్పుడు షకారం తర్వాత యకారం ఉంది. ఆ యకారం అనేది యై ప్రత్యయం వల్ల వచ్చిన యకారం అనమాట, యై ప్రత్యయాంతం కాబట్టి ఆ యకారం ఇది. దానికంటే పరంగా చాప్ ప్రత్యయం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ కూడా శార్కరాక్ష శార్కరాక్ష ఇది ఇక్కడ దీర్ఘ సంధేనేమో అని అనుకుంటున్నానండి, కాదంటే నేను మళ్ళీ చెప్తాను ఒకసారి. కానీ దీర్ఘ సంధి అవడానికే అవకాశం ఉంది. టాప్ అవి చేసుకున్నప్పుడు కూడా మామూలుగా మనము ఇదే చేసుకుంటున్నాము, దీర్ఘ సంధి చేస్తాం, దీర్ఘ సంధి చేసుకుంటున్నాము. ఇక్కడ కూడా దీర్ఘ సంధి కూర్చుండాలి. కానీ ఇక్కడ ఒక చోట అకార లోపం అని ఎందుకు ఇచ్చారు అనేది నేను చూడలేదండి, ఇది ఒకసారి చూసి చెప్తాను. శార్కరాక్ష్య అండి, అకార షకార యకారాలు. ఏంటండి శార్కరక్ష అండి? అవునండి, శార్కరక్షకి దానిపైన చాప్ వచ్చిన తర్వాత శార్కరక్ష. ఇక్కడ రక్ష అని ఇచ్చారని అందుకంటున్నారా? పైన చూడండి రానే ఇచ్చారు, ఇక్కడ తప్పుపడి ఉంటుంది. పైన వృత్తిలో చూడండి, వృత్తిలో చూస్తే కరెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు శార్కరాక్ష దిద్దుకోవాలండి, శార్కరాక్ష శబ్దం. తర్వాత సూత్రం అండి ఆవట్యాచ్చ, ఆవట్యాత్ చ అవట శబ్దో గర్గాదిః తస్మాద్యై కృతే నీపి ప్రాప్తే వచనమేతత్. ఆవట్యాచ్చ స్త్రియాం చాప్ ప్రత్యయో భవతి. ఆవట్య ఇక్కడ అవట అనే శబ్దం గర్గాది గణంలో చెప్పారండి. అయితే దానిపైన గర్గాదిభ్యో యై అనే సూత్రం చేత యై ప్రత్యయం వచ్చి ఆవట్య అనే రూపం ఏర్పడితే దానికి మనం ఏయిష్ట అనే సూత్రం చేత నీప్ చెప్పుకుంటున్నాం. నీప్ చెప్పుకుంటుంటే ఆవట్య అనే శబ్దంకి చాప్ చేస్తే ఆవట్య అనే రూపం ఏర్పడుతుంది. అయితే మనకి అంతకుముందు చెప్పుకున్నాం ప్రాచాంశ తద్ధిత అని ఒక సూత్రం చెప్పుకున్నాం. అంటే ఆ ప్రాగ్దేశీయులు వాళ్ళ మతంలో అంటే తూర్పు దేశాల్లో ఉన్న వాళ్ళ మతంలో ఇక్కడ ఏం చెప్తున్నారంటే సర్వత్ర స్పా ప్రత్యయమే చెప్తున్నారు, సర్వత్ర గ్రహణాత్ అన్నారు. వృత్తిలో చూస్తే ఎప్పుడు కూడా స్పా ప్రత్యయమే తీసుకుంటారు. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే స్పా తీసుకున్నప్పుడు షిత్ అవుతుంది కాబట్టి షిత్ గౌరాదిభ్యస్తే వస్తుంది, వచ్చి నీపు వస్తుంది. నీపు వస్తుంటే అప్పుడు అవట
ఆవర్త్య అని ఇందాక చెప్తున్నాం కదా, ఆవర్త్య స్ప చేసినప్పుడు దానిలో స్పాలో ష ఇత్ అవుతుంది, పాకి ఆయన ఆదేశం అవుతుంది, వచ్చి ఆవర్త్య ఆయన, ఆవర్త్యాయన అనే రూపం ఏర్పడుతుంది. అయితే దానికి ఇక్కడ చాప్ చెప్పుకుంటున్నాం కాబట్టి, సారీ చాప్ కాదు, దానికి మామూలుగా వచ్చేది నీపు వస్తుంది కాబట్టి, షిద్గౌరాదిభ్యస్య నుంచి నీపు వస్తుంది కాబట్టి ఆవర్త్య కాదు కాదు, షిద్గౌరాదిభ్యశ్చ కాదు, యయశ్చ ఉంది కదా, యయిశ్చ. అది దాని తర్వాత ప్రాచాం స్ఫ తథిత అంటే యయంతాల కంటేనే స్పా ప్రత్యయం చెప్తారు. అవును అవును స్పా చెప్పుకున్నాము. స్పా అంటే ఇప్పుడు ఇక్కడ నీపు యయశ్చ నుంచి వస్తున్నాం. కాదు కాదు, నీప్ రాదండి, నీప్ రాదు. ఇక్కడ షిద్గౌరాదిభ్యశ్చ వస్తుంది, వచ్చి నీష్ వస్తుంది. నీష్ వచ్చి ఆవర్త్యాయని అనే రూపం వస్తుంది. ఇక్కడ ఆవర్త్యాయన చాప్ అని ఇచ్చారు కానీ చాప్ రాదు ఇక్కడ. మళ్ళీ చాప్ రాకుండా చాప్ రాదు, నీషే వచ్చి ఆవర్త్యాయని అనే రూపం ఉంటుంది. మీరు వృత్తిలో చూస్తే కరెక్ట్ గా ఉంటుందండి. ఇక్కడ కింద కొంచెం తప్పులు ఉన్నాయి. పైన ఆవర్త్యాయని అని ఇచ్చారు చూడండి, అది నీష్ అవడం వల్ల వస్తుంది. అదే నీష వస్తుంది, షిద్గౌరాదిభ్యస్య నుంచి నీష్ వచ్చి ఆవర్త్యాయని అనే రూపమే వస్తుంది. అంతేనండి. ఇక్కడికి అకారానికి ఆయన్నాదేశం వచ్చి మనకి నీపు వచ్చిందంట. అవునండి, అప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ స్పాలో ఇది షిత్ అవుతుంది కదా, అప్పుడు షిత్ అయింది కాబట్టి షిద్గౌరాదిభ్యస్య వస్తుంది, వచ్చి ఆవర్త్యాయన, నీష్ వచ్చి ఆవర్త్యాయని అనే రూపం, రెండు రూపాలు వస్తాయన్నమాట ఇక్కడ. అంటే వాళ్ళ ప్రాచీన మతంలో వచ్చే రూపం అది ఉంటుంది. ఇక్కడ మామూలు అదే ఇది యయశ్చ అనే సూత్రం నుంచి నీపు ప్రత్యయం ప్రాప్తించగా ఈ సూత్రం నుంచే చాప్ అంటే అపవాదం అన్నమాట. ఇది యాక్చువల్ గా అపవాదం. అవును, అపవాదంగా చాప్ విధిస్తున్నారు. కానీ వీళ్ళ మతంలో ఏంటంటే అదే తీసుకుంటారు కాబట్టి, అదే అదే తర్వాత అలాగే తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి నుంచి వచ్చింది ఆవర్త్యాయని అనే రూపమే ఉంటుంది. అంతేనండి. అంటే ఇక్కడ అంటే దీంతో స్త్రీ ప్రత్యయాలు అయిపోయాయి అనుకోవచ్చు అండి. తర్వాత అంటే యూనస్కి అంటే తద్ధితాహ అని అధికార సూత్రం వచ్చింది కదా, దాని తర్వాత ఒక 4-5 స్త్రీ ప్రత్యయ 4 ఉన్నట్టున్నాయి స్త్రీ ప్రత్యయ సూత్రాలు ఉన్నాయండి. అది మనం రేపు చెప్పేసుకుంటే అప్పుడు స్త్రీ ప్రకరణం పూర్తయిపోతుంది ఆ 4 సూత్రాలతోటి. ఆ తర్వాత ఇంకా సమర్థానం ప్రథమాత్వ నుంచి అక్కడి నుంచి తద్ధితాలు స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఇప్పుడు 2 minutes ఉందండి. మరి గురుగారు ఉన్నారండి? గురుగారు నమస్కారం అండి. మరి మ్యూట్ లోనే ఉన్నారు. మరి ఇంకెవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగమనండి. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉందండి. అంటే 4:1:14 అనుపస్థితినాథ్ అని వస్తుంది కదండి. ఇక్కడ ఒక్కసారి చెప్పండి. 4:1:14 అవునండి. మధ్యలో ఒకసారి ఉపసర్జనాథ్ అని చెప్పేసి ఒక సూత్రం చెప్పుకున్నాం. అవునండి, అంటే అధికార సూత్రం అది వస్తుండగా మధ్యలో ఉపసర్జనాథ్ అని చెప్పుకున్నాం. అంటే 4:1:54 దాంట్లో ఉపసర్జనాథ్ అని చెప్పుకున్నాం. 4:1:54 అండి. అనుపసర్జనాథ్ అన్న అధికారంలో ఉపసర్జనాలకి అందుకే ఇక్కడ సూత్రంలో చెప్పారు. అవును, అందుకే చెప్పారు. అంటే మామూలుగా అనుపసర్జనమే అయి ఉండాలి, కానీ ఇక్కడ స్పెషల్ గా ఉపసర్జనం కావాలి అని ఇక్కడ మళ్ళీ సూత్రంలో చెప్పుకున్నారు. పరీక్ష అంటే పేడమ్మా.
కరీష గంధి అంటే పేడ యొక్క వాసన, పేడ వాసన కరీష ఉంది పేడ అంటే మధ్యలో అడ్డం. ఎందుకని ఇందాక చెప్పలేదు. పర్లేదు.